హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఫస్ట్ టైం మామిడికాయ గులాబ్ జామ్ చేస్తున్నా. మా బాబు ఫోన్లో యూట్యూబ్లో రీల్స్ చూసేసి ఇప్పుడు నాకు ఇది చెయ్యమని పట్టుపట్టాడు. చూసారా, పక్కనే ఉన్నాడు చేపించుకునేటప్పుడు. ఇదిగోండి, మంచిగా ఇలాగ మామిడికాయని ఇలా కోసుకొని ఇలా గుజ్జు తీసుకుంటే కాసేపు ఫ్రిడ్జ్లో మామిడికాయలు పెట్టారంటే ఒక 2 అవర్స్ 3 అవర్స్ కానీ నీట్గా ఇలా వస్తుంది మామిడికాయ గుజ్జు అన్నది. ఇప్పుడు మనం చక్కెర వేసుకొని ఒక గిన్నె 2 గిన్నెలు పాలు వేసుకుంటే బాగుంటుంది. ఒక్కటికంటే పాలు ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది అని విన్నాను నేను. అందులో ఈరోజు నేను మా బాబు కోసం ఈ తిప్పలు పడుతున్నాను. బట్ ఎలా ఉంటుందో తెలీదు నాకు కూడా. టేస్ట్ చేసాక చూద్దాము. ఇక మంచిగా మిక్సీ పట్టాక ఇదిగోండి, చూసారా ఎలా ఉందో థిక్నెస్. ఇలా ఉండాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకుందాం. ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్. అదే ఫ్రెండ్స్, మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఉప్మా రవ్వలో తెల్ల రవ్వని వేసుకొని వేపుకోవాలన్నమాట. ఇప్పుడు నెయ్యి కరిగిపోయింది. ఇప్పుడు రవ్వ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం దీన్ని. మంచి స్మెల్ వస్తుంది, నెయ్యి స్మెల్. నెయ్యి ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది. మా బాబుకి ఇష్టమని వేసాను ఎక్కువగానే నెయ్యి మాత్రం. కొంచెం మంచిగా ఏగాక దోరగా ఏగేటప్పుడు మనకు అర్థమైపోద్ది మొత్తం ఎలా ఉందో ఏంటో అని. చూడండి, మంచిగా ఇలా ఫ్రై చేసుకో. ఇప్పుడు మనం మిక్స్ ఆడుకున్నది ఉన్నది కదా, పాలు, పంచదార, మామిడికాయ, ఆ గుజ్జు అంతా అదంతా పేస్ట్ అని దీంట్లో కలిపేసుకోవాలి. ఇలాగా మంచి దగ్గరికి వచ్చేసేదాకా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. అలాగే చూసారా, అలా గెడ్డలు కట్టకుండా ఒకే విధంగా తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే మనకి అది ఒకవేళ మనం తిప్పకుండా అలా ఒక్కసారి తిప్పి వదిలేస్తే అదంతా గెడ్డలు కట్టేస్తుంది. అందుకని శుభ్రంగా మనం అదంతా తిప్పుతూనే ఉండాలి. దగ్గరుండి చెయ్యాలి ఇదంతా. ఇప్పుడు లాస్ట్ ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటే కొంచెం కడాయికి అంటుకోకుండా అది విడుదలవుతూ ఉంటుంది మొత్తం కడాయి నుంచి. అలా ఒక విధంగా అయ్యాక అప్పుడు మనం దించేసుకోవాలి. ఇంక దీన్ని ఇది అయిపోయినట్టే. ఇంకా మ్యాక్సిమం చల్లారిపోయాక మనం బౌల్స్లో చేసుకోవటమే. చూసారా, ఇలా ఉండాలన్నమాట. నాకు ఇంకా వీడియో టైం ఓవర్ అయిపోయింది. ఇది ఇంకా నేను ఇక్కడికి ఆపేస్తున్నాను. మళ్ళీ నేను ఇది గులాబ్ జామ్ ఎలా చేశాను, ఎలా చేశానో, ఏ విధంగా చేశానో మళ్ళీ మీకు ఇంకో వీడియో పెడతాను ఫ్రెండ్స్.